హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 46th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఈక్విలిబ్రియం. సో ఈ వీడియోలో మనము ఈక్విలిబ్రియంకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్డ్గా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ ఏమిచ్చిందంటే మనకి 2 cylinders P and Q are supported on inclined plane and vertical wall, and now determine the reaction at all contact surfaces. సో క్వశ్చన్లో ఏమంటుందంటే ఈ డయాగ్రామ్ చూడండి, 2 rollers. ఈ 2 rollersలో ఒక రోలర్ అనేది ఇంక్లైన్డ్కి కాంటాక్ట్ అయి ఉంది, ఇంకో రోల్ అనేది వర్టికల్కి కాంటాక్ట్ అయి ఉంది, అండ్ ఈ 2 rollers అనేటివి కూడా కాంటాక్ట్లో ఉన్నాయి. సో మనల్ని ఏమంటుందంటే ఇక్కడ ఎక్కడైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ మనము కాంటాక్ట్ ఫోర్సెస్ కనుక్కోవాలి. ఇదొక కాంటాక్ట్, ఇదొక కాంటాక్ట్, ఇక్కడ ఒక కాంటాక్ట్, ఇక్కడ ఒక కాంటాక్ట్. సో R1, R2, R3, R4 ఇవి మొత్తం కనుక్కోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏమేమి గివెన్ ఏమేమి ఇచ్చిండో రాసుకుందాం. P వచ్చేసి, P అంటే ఏంది, ఇంకో ఈ రోలర్ వచ్చేసి ఈ రోలర్ యొక్క స్పెక్స్ ఇచ్చింది మనకు, అంటే స్పెసిఫికేషన్స్. W ఎంత 200 Newton, అంటే వెయిట్ ఎంత యాక్ట్ అవుతుంది 200. D అంటే ఆ రోలర్ యొక్క డయామీటర్, దాని రేడియస్ ఎంత, హాఫ్ ఆఫ్ ద డయామీటర్ 50 mm. సిమిలర్లీ క్యూకి ఇచ్చిండు, W ఎంత 500 Newton, D ఎంత 180, R = 90 mm. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏం చేస్తున్నా అంటే GFH నేను ఏం చేసిన అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్ని కలిపేసిన. ఓకే, తర్వాత ఈ సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన, అండ్ ఈ G నుంచి ఒక లైన్ ఎక్స్టెండ్ చేసుకున్నా N వరకు. ఓకే, ఇప్పుడు నేను GHF ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా. ఏ ట్రయాంగిల్? GFH. ఓకే, అది కన్సిడర్ చేసే ముందు మనం ఒక GH వాల్యూ కనుక్కోవాలి. సో GH వాల్యూ ఎట్లా కనుక్కుంటాము చూడండి. GH వాల్యూ ఎట్లా కనుక్కుంటామంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టోటల్ వాల్యూ ఎంత 180 కదా ఈ లైన్ది. సో ఈ లైన్ది 180 అయితే ఇక్కడ చూడండి MN వాల్యూ కూడా 180 అవుతుంది. ఓకే, ఇది రెండు ఈక్వల్. సో ఇది రెండు ఈక్వల్ అంటే నేను MN = 180 రాసుకోవచ్చా, MN = 180 రాసుకోవచ్చా? సో MN ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు, MN ప్లేస్లో MG + GH + HN. కరెక్టా కదా? MG + GH + HN which is nothing but MN. సో MN = MG + GH + HN = 180. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే MG వాల్యూ ఎంత 90, GH మనం కనుక్కోవాలి, HN వాల్యూ ఎంత F, ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది 50 కాబట్టి 50. సో 180 = MG వాల్యూ 90 + GH + 50. ఈ 1950 నట్ సైడ్ పంపిస్తే మనకి ఏమొస్తుంది, GH = 180 - 90 - 50, GH = 40. సో GH వాల్యూ 40 వచ్చేసింది నాకు. నెక్స్ట్ MN వాల్యూ ఎంత మీరు చెప్పండి, సారీ GF వాల్యూ ఎంత చెప్పండి. G నుంచి ఇక్కడ వరకు దీని రేడియస్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రోలర్ రేడియస్. సో రెండు రేడియస్లను యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 90 + 50 ఎంత 140. సో టోటల్ లెంత్ ఎంత మనకి 140. కరెక్టా కదా? సో ఇప్పుడు నేను ఏంటంటే యాంగిల్ ఆల్ఫా కనుక్కుంటున్నా. సో ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేసిన, ట్రయాంగిల్ FGH. ఇప్పుడు నేను ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా, కాజ్ ఆల్ఫా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో కాజ్ ఆల్ఫా = GH/FG which comes out to be 40/140, 0 క్యాన్సిల్. ఆల్ఫాను సాల్వ్ చేస్తే నాకు 73.398 degrees వచ్చింది. అసలు ఫస్ట్ ఆల్ఫా ఎందుకు కనుక్కుంటున్నాం అంటే మనము రెండు ఈక్విలిబ్రియం కండిషన్స్ని అప్లై చేసే ముందు, అంటే దీనికి ఈక్విలిబ్రియం కండిషన్స్ అండ్ ఈ రోలర్కి ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసే ముందు మనకి ఈ ఆల్ఫా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడ వర్క్ చేసినాము, మనము ఈ ట్రయాంగిల్లో ఆల్ఫా వాల్యూని కనుక్కున్నాము. సో ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆల్ఫా వాల్యూ మనం ఎందుకు కనుక్కున్నామో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రోలర్ Pని కన్సిడర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రోలర్ Pకి నేను ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తా.
ఎందుకంటే ఈ బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి. సో మనం ఏం చేయాలి, ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయాలి. ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసి ఫస్ట్ ఏం చేయాలి, దానికి ముందు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి. సో నేను రోలర్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెయిట్ యాక్ట్ అవుతుంది, ఈ రోలర్ యొక్క వెయిట్ 200 న్యూటన్. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే R2 యాక్ట్ అవుతుంది. R2 ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది చూసుకున్నట్టయితే. సో R2 ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఐ కెన్ రిప్లేస్ దిస్ ఫోర్స్ R2 here. That means I can replace R2 along the line of action of force. అంటే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్లో ఎక్కడైనా R2ని రిప్లేస్ చేసుకోవచ్చు, కానీ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి. సో ఈ R2 నేను ఇక్కడ రాసుకున్నా, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్లో ఉంది కదా ఇది. ఓకే, నెక్స్ట్ R1 కూడా మీరు చూసుకున్నట్టయితే ఇట్లా యాక్ట్ అవుతుంది. సో సేమ్ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అప్లై చేసి ఈ డైరెక్షన్లోనే R1ని ఇటు సైడ్ డ్రా చేసుకున్నాం. ఇంకేం ఫోర్సెస్ ఉన్నాయి, R2 అయిపోయింది, R1 అయిపోయింది, W అయిపోయింది. సో R2 అనేది ఏ యాంగిల్ మేక్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ 73.39. అయితే మీకు డౌట్ వస్తుంది, ఇది ఎక్స్ యాక్సిస్ కాదు కదా అంటే ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఇది ఎక్స్టెండ్ చేస్తున్నాను అనుకో. ఇప్పుడు ఇది ప్యారలల్ అన్నప్పుడు ఇది ఎంత యాంగిల్ ఉంటుంది, ఇది కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఓకే, సేమ్ లైన్, 2 లైన్స్ ప్యారలల్ ఉన్నాయి. సో ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా, ఆల్టర్నేట్ యాంగిల్స్ అనుకోండి, అట్లయినా ఓకే. సో 73.39 డిగ్రీస్ వచ్చిందా లేదా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి టోటల్గా, W, R2, R1 అండ్ 3 ఫోర్సెస్ వచ్చి కాంకరెంట్ ఉన్నాయి అండ్ కోప్లైనర్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. సో నేను లామిస్ థియరం అప్లై చేయలేనా. సో నేను లామిస్ థియరం అప్లై చేస్తే ఫార్ములా ఏంది, F1/sin alpha is equals to F2/sin beta is equals to F3/sin gamma. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని నేను లామిస్ థియరం స్కీమాటిక్ డయాగ్రామ్ లెక్క గీసుకున్నా. సో చూడండి, W 200 న్యూటన్, తర్వాత R2. ఇప్పుడు R2 ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, 73.39. సో ఇది వచ్చేసి ఈ యాంగిల్, కానీ మనకు కావాల్సింది టోటల్ యాంగిల్. అంటే ఇది 90 కదా, 90 + 73.39 ఎంత, 163.398. సిమిలర్గా చూడండి, R1కి Wకి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 90. సో 90. సో ఇప్పుడు మీరు చూసుకోండి, F1 W బై ఆపోజిట్ ఎంత, sin 106.601 ఈజ్ ఈక్వల్స్ టు R2కి ఆపోజిట్ ఏముంది, 90. సో R2/sin 90 ఈజ్ ఈక్వల్స్ టు R1కి ఆపోజిట్ ఏముంది, 163.398. సో R1/sin 163.398. సో ఇందులో నాకు ఫస్ట్ తెలుసు. సో ఫస్ట్ దాన్ని నేను సెకండ్ దాంతో ఈక్వేట్ చేసుకుంటా, అండ్ ఫస్ట్ దాన్ని నేను థర్డ్ దాంతో ఈక్వేట్ చేసుకుంటా. సో ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో ఈక్వేట్ చేసుకున్నప్పుడు R2 వాల్యూ, ఫస్ట్ దాన్ని నేను థర్డ్ వాల్యూతో ఈక్వేట్ చేసుకున్నప్పుడు నాకు వచ్చింది R1. సో R2 ఈజ్ ఈక్వల్స్ టు 208.070, R1 ఈజ్ ఈక్వల్స్ టు 59.450. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో ఇందాక మనం ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, పీ రోలర్ని కన్సిడర్ చేసి ఆ రోలర్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి మనము దానికి ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసి R1 ఇంకా R2 వాల్యూస్ని కనుక్కున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను రోలర్ క్యూని కన్సిడర్ చేసి దానికి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఈక్విలిబ్రియం కండిషన్స్ని అప్లై చేస్తా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రీ బాడీ డయాగ్రామ్లో వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ రోలర్, వెయిట్ యాక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం చూడండి, వెయిట్ ఎట్ ద సేమ్ టైం R4 యాక్ట్ అవుతుంది. నార్మల్ టు ద సర్ఫేస్ అంటే ఈ డైరెక్షన్ కదా. సో అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ నేను ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ డైరెక్షన్లో యాక్ట్ చేయొచ్చు కదా. సో రిప్లేస్ చేయొచ్చు కదా ఫోర్స్. సిమిలర్గా R2 కూడా ఇట్ యాక్ట్స్ నార్మల్ టు ద సర్ఫేస్ అంటే ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఇట్లా యాక్ట్ అవుతుంది ఇట్ సైడ్ లోపలికి. నేనేం చేసిన, అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఐఎమ్ ఎక్స్టెండింగ్ దిస్ ఫోర్స్ టు దిస్ సైడ్. సో ఇట్లా యాక్ట్ అవుతుంది. ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది కదా, 73.398 ఆల్ఫా యాంగిల్ కదా. సో 73.398. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే R3 ఉందా. సో ఇక్కడ నేను R3 వాల్యూ కనుక్కోవడానికి R3 దీంతో ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో కనుక్కోవడానికి ఒక డయాగ్రామ్ వేసిన చూడండి. ఇది వచ్చేసి ఈ రోలర్ దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరనే కదా ఆరే యాక్ట్ అయ్యేది. సో ఆరే ఎట్లా యాక్ట్ అవుతుంది,
ఇట్లా యాక్ట్ అవుతుంది. సో నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇక్కడికి కనెక్ట్ చేసిన. సో ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఏమైంది చూడండి, ఇది వచ్చేసి ఇంక్లైన్డ్, ఈ లైన్ వచ్చేసి ఇంక్లైన్డ్. ఎంత దాన్ని 60 degrees. సో ఇది ఎంత చూడండి, ఇది ఇంకా ఇది ఎంత ఉంటుంది 90 ఉంటుందా ఉండదా? ఎందుకు చెప్పండి, ఆర్ఏ అనేది ఎప్పుడు సర్ఫేస్కి నార్మల్ కదా. సో సర్ఫేస్కి నార్మల్ అంటే 90 degrees ఉంటుంది కదా. సో 90 ఇది 60. సో ఇది 90 60 అంటే ఇది 30 అయిపోతుంది. 90 + 60 150 అంటే 180 - 150 ఎంత 30. సో ఇది వచ్చేసి 30 degrees. సేమ్ మళ్ళీ ఆర్ఏ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది చూడండి, R3 ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే నేను దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని ఈ డైరెక్షన్లో చూపించుకోవచ్చు కదా ఫోర్స్ని అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. సో R3 ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 30. ఇప్పుడు నేను ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తున్నా. సిగ్మా ఎఫ్ఎక్స్ = 0, సిగ్మా ఎఫ్ఐ = 0. సో సిగ్మా ఎఫ్ఎక్స్ = 0 అంటే ఏమేమి వస్తున్నాయి చూడండి, R2 యాంగిల్ మేక్ చేస్తుంది కాబట్టి కాంపోనెంట్స్ సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది, R2 cos 73.398, సిమిలర్గా R2 sin 73.398. అట్లనే ఈ డైరెక్షన్లో R3 cos 30, R3 sin 30. ఇవన్నీ చూడండి ఇట్లా రాస్తే అంబిగ్యూస్ ఉంటుంది, మొత్తం ఏంటంటే మెస్ లెగ్ కనిపిస్తుంది మీకు. సో నేను మ్యాక్సిమం రాయడానికి ప్రిఫర్ చేయను, కానీ మీకు అర్థం కావాలని చెప్పి ఇంకా లాస్ట్కి రాసేస్తున్నా. సో ఇక్కడ చూడండి సిగ్మా ఎఫెక్ట్స్ అంటే ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ x డైరెక్షన్